హాయ్ అండి. అందరికీ నమస్కారం అండ్ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. వైశాఖ మాసంలో వచ్చే ఈ అక్షయ తృతీయకి ఎందుకంత ప్రాముఖ్యత ఉందో మీకు తెలుసా? జస్ట్ ఫర్ అవేర్‌నెస్ అండి. ఇంకేం లేదు. ఎవరిని ఉద్దేశించిందైతే కాదు. ఈ పండుగ బంగారం కొనడానికో, విలువైన వస్తువుల్ని కొనేసి అప్పుల పాలయ్యి ఇబ్బందులు తెచ్చుకోవడానికో కాదండి. చాలామంది పండితులు గూడా చెప్పేదే ఇదే. నేనేం కొత్తగా చెప్పట్లేదు. మరసలు అక్షయం అంటే ఏంటి? అంటే పేరులోనే ఉంది. ఎప్పటికీ నాశనం కానిది, అంతకు మించి దాని విలువ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు అని. రోజు చేసే మంచి పనైనా, సహాయమైనా, దానమైనా మంచి ఫలితాన్ని, పుణ్యాన్ని ఇస్తుంది. పుణ్యం అనేది తోడుగా వస్తుంది కాబట్టి మంచిది అంటారు. ఇంక నేను బంగారం లాంటి విలువైన వస్తువులు కొనాలా వద్దా అని అసలు మాట్లాడను. నా దృష్టిలో అయితే ఇవి ఈ జన్మకి రెట్టింపు చేసుకోవాలని చూసినా సరే, మనతో పాటు జన్మజన్మలకి తోడుగా రాలేవు కదండీ! ఇంకా నో కామెంట్ అనమాట. ఎవరిష్టం వాళ్ళది. నేనైతే జస్ట్ అవేర్‌నెస్ కోసం నాకు తెలిసింది అందరికీ చెప్పాలి అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఈరోజు అసలు మనం ఏం చేయాలి? ఏమేం దానం చేస్తే మనకి ఏ ఫలితాలొస్తాయి అని ఒక వీడియో చేశాను. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను చూసేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.